ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే హెడ్ కర్రీ చేస్తున్నా, తలకాయ కూర వండుతున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నా, కర్రీకి కావాల్సినంత. హెడ్ 6 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా, ఒక 3 మిర్చీస్ అయితే పెట్టుకున్నా కట్ చేసుకొని. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యాక మిర్చీస్ అండ్ ఆనియన్స్ అయితే వేసేయాలి, కట్ చేసుకున్నవి. ఫ్రై అవ్వడానికి సాల్ట్ అయితే వేసుకుంటున్నా, తగినంత వేసుకున్నా. ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి కదా, ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుంటున్నా. మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్రెష్గా నూనె పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది వేసుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే కలుపుకున్న తర్వాత కారం కూడా వేసుకుంటున్నా. నేనైతే ఈ చిన్న టీ స్పూన్తో 4-5 అయితే వేసుకుంటా. కారం తగ్గట్టు అయితే వేసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పట్టుకున్న ధనియాలు, లవంగాలు, చెక్క, యాలక్కాయలు, జీలకర్ర, గసగసాలు ఇవన్నీ పట్టిన అయితే పొడిది. ఈ పౌడర్ అయితే ఒక 1 or 2 స్పూన్స్ వేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పట్టుకొని వేసుకుంటే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ పౌడర్ వేసుకున్నాం కదా, మసాలా పౌడరు మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి. ఈ హెడ్ కర్రీ అయితే బాగా ఉడకాలి కదా, ఒక 3 గ్లాస్ ఆఫ్ ఈ కర్రీ అయితే ఉడకడానికి ఒక 2 గ్లాస్ అయితే వాటర్ పోసుకుంటున్నా. బాగా ఇది కుక్ అయితే అవ్వాలి. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఒక 5 విజిల్స్ అయితే రప్పించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత మళ్ళీ చూద్దాం ఎలాగుందో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే కర్రీలో అయితే వేసుకుంటున్నా. కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది. నాన్ వెజ్ కర్రీలో కొత్తిమీర వేసుకుంటే అదొక ఫ్లేవర్ వస్తుంది కదా. మొత్తం అయితే ఒకసారి కలిపేసుకొని 1 మినిట్ అయితే మగ్గనివ్వాలి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్